సునీత విలియమ్స్ అంతకుముందు అంతరిక్షంలోకి వెళ్ళిన అనుభవం ఉంది. మరొకసారి అంతరిక్షంలోకి అడుగు పెట్టడం, తాజాగా జరిగిన పరిణామాలు, ఆమె ఎప్పుడు వస్తుంది అన్నదే ఇక్కడ అతిపెద్దదైనటువంటి చిక్కు. వాస్తవంగా 2018-2019లో బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు గతంలో ప్రమాదానికి గురైనవి. ఇప్పుడు పరిస్థితి అట్లాంటి బోయింగ్ దానికి సంబంధించినటువంటి దాంట్లో తలెత్తినటువంటి చిక్కే ఆమె అక్కడ చిక్కుపడడానికి కారణమైంది. తాజాగా పత్రికల్లోనే వచ్చినటువంటి ఒక కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే ఏం జరిగింది అన్నటువంటి దానికి సంబంధించి వీళ్ళు మెన్షన్ చేసుకున్నటువంటిది అక్కడ అంతరిక్షంలో ఎదురైనటువంటి అతిపెద్దదైనటువంటి సంక్షోభం. భూకక్షలో పరిభ్రమిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSలో కొద్దిసేపు ఎమర్జెన్సీ నెలకొంది. దీంతో వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు తప్పనిసరిగా బోయింగ్ స్టార్లైనర్ వ్యోమనౌకలో తలదాచుకోవాల్సి వచ్చింది. ఏదైతే ప్రమాదకరమైన దాంట్లోనే ISSకి అత్యంత సమీపంలో భారీగా ఉపగ్రహ వ్యర్థాలు సంచరించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. బుధవారం ISSకి దగ్గరగా ఓ ఉపగ్రహం ముక్కలై శకలాలను విడుదల చేసినట్లు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా గుర్తించింది. రష్యాదేమో అని డౌట్ అన్నమాట. ఈ విషయాన్ని వ్యోమగాములకు చేరవేసింది. దీంతో నిర్దేశిత ముందు జాగ్రత్త చర్యలో భాగంగా సిబ్బంది మొత్తాన్ని వాళ్ళకి సంబంధించిన వ్యోమనౌకల్లోకి వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. జూన్ 5 నుంచి అక్కడ ఉంటున్న సునీత విల్మోర్లు స్టార్లైనర్ క్యాప్సూల్లో తలదాచుకున్నారు. దాదాపు గంట సేపు మిషన్ కంట్రోల్ అధికారులు ఇక్కడ వ్యర్థాలు ప్రయాణించే మార్గాన్ని సునిశ్చితంగా పరిశీలించినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. కొద్దిసేపటి తర్వాత ముప్పు లేదని నిర్ధారించుకుని వ్యోమగాములకు క్లియరెన్స్ ఇచ్చారు. వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు మరికొద్ది కాలం పాటు అక్కడే ఉంటారని ఈ సందర్భంగా నాసా ప్రకటించింది.